నా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మీరు ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి సో ఈ వీడియోలో కొద్దిగా నేను టచ్ అయితే ఇద్దాం అనుకుంటున్నా అసలు ఏం చేసేవాళ్ళం ఏం కథ అని చెప్పేసి అన్నల ఛానల్ నుంచి పోయి ఇలా వేరే ఛానల్ పెడదామని వెళ్ళిపోయినా ప్లాన్ చేసిండు మేమే అందరు అమాయకులు అన్నట్టుగా మేము చూస్తుంటే మమ్మల్ని మోసం చేసి పోదాం అనుకున్నట్టుగా బయట నుంచి అయితే వచ్చి కొందరు యాక్చువల్లీ సూట్ కేసులో ఏముందనేది మీకు చూపెట్టలే కదా సూట్ కేసులో కనుక మీరు చూసినట్లయితే హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ గైస్ ఈ రోజు వర్షం పడుతున్నా సరే ఒక స్పెషల్ వీడియో షూటింగ్ అయితే వేయబోతున్నాము ఆ వీడియో గురించి దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 7 to 8 కిలోమీటర్స్ అయితే పోతున్నాం బెస్ట్ లొకేషన్ కావాలి ఇది స్పెషల్ వీడియో కాబట్టి అందుకోసమే వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ స్పెషల్ వీడియో షూట్ చేయడానికి అయితే గైస్ ఒక స్పెషల్ లొకేషన్కి అయితే వచ్చినాము సో స్పెషల్ లొకేషన్ వచ్చేసి ఏంటి అంటే బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ఇదే మేము ఉండేది విలేజ్లో కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళినా సరే మంచి లొకేషన్లు అయితే దొరుకుతూ ఉంటాయి ఈ సూట్ కేసులో ఉన్న క్యాష్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మీలో చాలా మంది నన్ను అడుగుతూనే ఉంటారు చాలా వీడియోల కింద అన్న యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మీరు ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి సో ఈ వీడియోలో కొద్దిగా నేను టచ్ అయితే ఇద్దాం అనుకుంటున్నా అసలు ఏం చేసేవాళ్ళం ఏం కథ అని చెప్పేసి బట్ 1 million తర్వాత మొత్తం ఇన్ డీటెయిల్ వీడియో అయితే షూట్ చేస్తాం మేము ఏం చేసేవాళ్ళం ఏం కథ ఎవ్రీథింగ్ సో అందరికంటే చిన్నోడు మన డింపియాడు కాబట్టి వీడి నుంచి స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నువ్వు ఏం చేస్తావు యూట్యూబ్ స్టార్ట్ అయినాక జరిగిన స్టోరీ ఏంది అంతా చెప్పు మన సబ్స్క్రైబర్స్కి మైక్ దగ్గర పెట్టుకో అంటే నేను ఇంతకు ముందు ఇట్లా వరి కోత మిషన్ పైన క్లీనర్ లెక్క చేసిన అంతకుముందు ఇట్లా కోళ్ళ ఫారంలో కోళ్ళు ఏనికి పోయినా మా ఊరోళ్ళు క్లీనర్ గాడి ఎత్తున్న గాడు అంత చిన్న పోరాడు క్లీనర్ గా ఇట్లా ఎక్కిరిచ్చిర్రు ఈ ఛానల్లోకి వచ్చినాక అరే ఛానల్లో చేసుకుంటుంటారా మంచోడు అన్నట్టు ఇలా చూసిర్రు ఇంతకుముందు కొంచెం రీసెంట్గా ఇష్యూ కూడా అయింది అంటే నేను ఏమనుకున్నా అన్నల ఛానల్ నుంచి పోయి ఇలా వేరే ఛానల్ పెడదామని వెళ్ళిపోయినా ప్లాన్ చేసిండు యాక్చువల్లీ తప్పు వీంది కాదు వీళ్ళు ఊర్లో ఉన్న కొంతమంది ఏం చేసిరంటే వీళ్ళు ప్రొవోక్ చేసిరు అన్నట్టు మనమే కొత్త ఛానల్ పెడదాం కొత్త క్రియేట్ చేద్దాం దాంట్లో వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ఏం జరిగింది చెప్పు ఆడియన్స్ తర్వాత అన్న మా ఇంటికి వచ్చి ఇలా తిట్టిండు నీకు ఫ్యూచర్ ఉంది మంచిగా మేము రమ్మంటున్నాం కదా ఎందుకు వస్తలేవు అని తిట్టినాక ఇక తర్వాత వచ్చేసిన కంటిన్యూగా నడుస్తుంది ఇప్పుడు అన్నట్టు ఇక సో 5 days వచ్చేసి గైస్ వీనికి ఫీవర్ వచ్చింది వీరు ఫీవర్ వచ్చింది రాలేదని చెప్పినా కదా సో అది ఇష్యూని హైలైట్ చేయొద్దు అని చెప్పేసి నేనైతే వీనికి ఫీవర్ వచ్చిందని చెప్పిన ఈ ఇన్సిడెంట్ జరిగింది అదే టైంలో వీళ్ళు ఊళ్ళో ప్రొవోక్ చేసి తీసుకుపోయి వీని ఆల్రెడీ చేద్దాం అనుకున్నారు అట్లా ఆల్రెడీ మన ఛానల్ నుంచి పోయి ఊడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వీడిగా మనోడే అంతేకాకుండా మీ అందరి సపోర్ట్ ఉన్నది వీనికి చాలామంది లైక్ చేస్తారన్న పర్పస్లో వీనికి పోయి చెప్పిన ఇట్లా అవుతుంది ఛానల్ పెట్టుకుంటా అంటే పెట్టుకో నీ ఇష్టం అని చెప్పిన బట్ వాడే అర్థం చేసుకొని వచ్చిండు నెక్స్ట్ విజయగాడు వీనికంటే పెద్దవాడు నేను వచ్చేసి ఇంటర్ తర్వాత నాకు చదవబుద్ధి కాలే తర్వాత ఇంటికాడనే ఉన్న కొన్ని రోజులు తర్వాత బండల పని పోయినా రాత్రి మొత్తం కోలేసుడే దాని తర్వాత బావ ఇట్లా ఫోన్ చేసిరు ఇక్కడికి రమ్మని తర్వాత ఎడిటింగ్ ఇట్లా నేర్చుకున్నా ఇక్కడికి వచ్చినాకనే మంచిగా ఉంది మొత్తం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం ఇక యాక్చువల్లీ ట్రూత్ చెప్పానంటే గాయస్ వీనికి కొన్ని వర్డ్స్ స్పెల్లింగ్స్ రావు చిన్న వర్డ్స్ అది నేను చెప్తలేను కానీ కంప్యూటర్లో కంట్రోల్ బటన్ అంటే ఏందో తెలియదు ఎస్కేప్ బటన్ అంటే తెలియదు ఫోల్డర్ క్రియేట్ చేయడం కూడా మీకు తెలియదు అసోంటి వీడు ఇక్కడికి వచ్చి నాతో ఉండి నేర్చుకొని వీడు ఫోటోషాప్ చేస్తాడు ప్రీమియర్ ప్రో చేస్తాడు నాకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నాకే సక్క రాదు ఒకవేళ నాకు వచ్చింటే వీడియో కూడా పర్ఫెక్ట్ నేర్చుకుంటుండే కావచ్చు వ్లాగ్స్ ఛానల్లోనే కాదు మీకు తెలిసిన వ్లాగ్ ఛానల్ వీడియో మొత్తం వీడియో ఎడిట్ చేస్తాడు మెయిన్ ఛానల్ కూడా కొన్ని వీడియోలు ఎడిట్ చేసిండు మీకు తెలియకుండా ఎడిట్ చేస్తుండే వాడు అంటే డిఫరెన్స్ ఏర్పడకుండా సో వీని స్టోరీ వచ్చేసి ఇది వీడు కోల్ వేయనికి పోయిండు బండల పని చేయనికి పోయిండు అన్నిటికి పోయిండు నెక్స్ట్ వచ్చేసి మన జింగా బ్రో మనదేముంటుంది అన్న ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ అయితే చేయలేదు డిస్క్వాలిఫై ఇంటర్ తర్వాత ఇక ఇంట్లో కొంచెం సిచ్యువేషన్ మంచిగా లేకపోతుండే మా అన్న వాళ్ళు తిట్టిరు ఇంట్లో ఫ్యామిలీలో కొంచెం ఇక గొడవలు అవ్వటి అవుతుండే తర్వాత మా అన్న ఎడిటింగ్ పర్పస్లో తీసుకుపోయిండు హైదరాబాద్ తీసుకెళ్ళి ఆడ 2 years దాకా వర్క్ చేసిన వీళ్ళు అన్నంటే వాడు నా ఫ్రెండ్ కాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు ఆడికి పోయినాక అంటే ఇక వర్క్ కొంచెం వస్తుండే తర్వాత 5,000 ఇచ్చారు అది నాకు చాలా మనసులో కూడా పట్టపో ఇంటికి రూమ్ రెంట్ ఎంత అనుకున్నావు 4,000 రూపాయలు మిగిలి ఇక అది నచ్చకపోతుండే కొన్ని రోజులు చేసిన కొన్ని రోజులు ఇక ఊడ్చుకొని ఉండి
అడికేళ్ళు వచ్చి ఇక్కడ 4 years 4 years ఏం చేసినావు? 4 years ఏం చేయలే, ఇంట్లో లోలి పెట్టి ఇక తిట్టుకుంటా, వాళ్ళు తిడితే వాడు మర్రవాడు ఇక కొంచెం పెద్ద కథ అయిపోయింది. తర్వాత మళ్ళా మా అన్ననే వీడికి రమ్మని చెప్పిండు. వచ్చినాక ఇప్పుడు నేను అడిగినా, నాకు అవసరం ఉండి అరే ఇట్లా మన వాళ్ళు ఉన్నారు ఆరా, బయట వాళ్ళని తీసుకుంటే అందరు మోసం చేస్తుర్రు, ఏదో ఒక ఇట్లా మమ్మల్ని మేమే అందరు అమాయకులు అన్నట్టుగా మేము చూస్తుంటే మమ్మల్ని మోసం చేసిపోదాం అనుకున్నట్టుగా బయట నుంచి అయితే వచ్చిర్రు కొందరు. సో అందుకోసమే మన వాళ్ళనే తీసుకుందామని వీనైతే తీసుకున్నాము. సో వీడికి వచ్చినాక ఏం చేస్తావు జింగ నువ్వు ఇప్పుడు? ఏం చేయడు వీడు, ఉత్తానే ఉంటాడు పొద్దున్న దాకా, వీడియోలు ఉన్నప్పుడు వచ్చి ఏ అంటాడు. సో మనం పని వచ్చేసి ఇది ఇక్కడ ఛానల్లో జాయిన్ కాకముందు మీ ఊరు వాళ్ళు ఎట్లా అవుతారో, జాయిన్ అయినాక ఎట్లా అవుతారు? జస్ట్ నేను ఏంటంటే నరేంద్ర అనేది తెలుసు అందరికి. ఇప్పుడు జింగా అంటే అదొక బ్రాండ్. ప్రతి ఒక్కరు జింగా అని అంటారు, నా పేరు పెట్టి ఎవరు పిలుస్తలేరు. అసలు చెప్పాలంటే నేను ఎక్కడికి పోయినా సరే మన సబ్స్క్రైబర్స్ కలుస్తూ ఉంటారు కదా, సబ్స్క్రైబర్స్లలో ఎక్కువ మంది అడిగేది నన్ను దీని గురించి అడుగుతారు, జింగా ఏడి జింగా ఏడి జింగా ఏడి అని చెప్పేసి. అది చాలా క్రేజీ అనిపిస్తుంది. మీరు రావడం దగ్గర సంవత్సరం దాటిపోయింది కదా, మీ యానివర్సరీ అయిపోయింది, వీనికి యానివర్సరీ రాబోతుంది. వీని యానివర్సరీ వస్తో లేదో వీడు ఏమేమో ఐడియాలు చేస్తుండో చూడాలి. సో అన్న గురించి చెప్పలే కదా, అన్న అయితే వచ్చేసిండు. ఇప్పుడు నువ్వు చెప్పరా ఏం చేసినావు? చిన్నప్పటి నుంచి ఎన్నో చూసాం ఇక్కడ వరకు వచ్చాం. ఈ అంటే ఏమేమి చేసినామంటే 42 years ఏజ్లో అసలు ఏమేం చేసినా? యాక్చువల్గా నేను చేసింది ఏంటంటే, ఒకప్పుడు నేను కూడా కిరాణా షాప్లో పనిచేసిన రోజులు ఉన్నాయి, టైర్ షోరూంలో పనిచేసిన రోజులు ఉన్నాయి. నేను కూడా క్యాటరింగ్ పోయినా, డే అండ్ నైట్ క్యాటరింగ్ చేస్తుంటే నిద్ర ఉండకపోతుండే. ఇంకా అవి కాకుండా ఊర్లో పండి వ్యాక్సినేషన్ అంటారు, దాని గురించి పోయినా చాలా చేసినాం. ఇంకెందుకు మక్క కొయ్యని కూడా పోయినా నేను. జస్ట్ 1000 రూపీస్ 500 రూపీస్ వస్తాయంటే 2 రోజులు డే మొత్తం మక్క కొయ్యాలి, దాన్ని ఒక దగ్గర వేయాలి, కథ ఇవన్నీ చేసినాం. అదొక ఏజ్ పీరియడ్ ఉంటుంది, టీనేజ్ అని చెప్పేసి. ఆ ఏజ్లో పైసలు ఉంటే సరిపోతా అన్నట్టు ఉంటుంది, కానీ సెటిల్ కావాలని చెప్పేసి కోరుకుంటుంది. ఆ ఏజ్ నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ చూసినాం అన్నట్టు. అంటే చదువు బంద్ చేసి ఏదో ఒకటి వేయాలనే అది వస్తుంది థాట్. ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చిన దాని తర్వాత ఇంకా ఏదో చేసినాం. అవన్నీ మీకు 1 million తర్వాత ఇంకా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అంటే, ఈ ఛానల్ స్టార్ట్ చేసింది అన్నని ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాం. అప్పుడు ఇద్దరమే. ఇప్పుడు చెప్పాలంటే ప్రజెంట్ మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ మీద ఎంతమంది అదవుతుర్రు అంటే, ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 10 మంది టీం అవుతుంది మాది. సో నేను ఆల్రెడీ చెప్తున్నా 5 members టీం 4 members టీం అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ 25th July 2024 రోజు మేము తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీం ఎంతమంది అంటే 10 members. సో మొత్తానికి ఇది మా స్టోరీస్. నా స్టోరీ ఏంటి అంటే, నేను చేసిన పని ఏంది, క్యాటరింగ్ అయితే గాయస్ బాగా పోతుంటుంది, ఎందుకంటే నాన్ వెజ్ దొరుకుతాయని చెప్పేసి ఉన్న చెప్తున్నా. రియల్ స్టోరీ చెప్తున్నా. ఆగురా అంతా క్యాటరింగ్ పోతే ఎంత ఇద్దరు అంటే 100 రూపాయలు అయితే ఇద్దరు 100 రూపాయలు మీకేం టిప్పు అదొకటి ఇదొకటి వస్తుండే. దేని క్యాటరింగ్ పోతుంటే మీ నైట్ క్యాటరింగ్ పోతుంటే మీదే పని. అది కాకుండా నేను మీలోకి ఎవరు కావచ్చు, ఒక దగ్గర పని కోసం అయితే పోయినా. ఒకప్పుడు పని కోసం పోతే నాకు నెలకు 1500 రూపాయలు ఇస్తా అన్నాడు. 1500 రూపాయలు ఇస్తా అన్నాడు. సరే జాయిన్ అవుతా అని చెప్పిన. మళ్ళీ తెల్లారిపోతే తీసుకొని అన్నాడు, ఎలగొట్టిండు. అదొకటి ఉన్న అది డాక్యుమెంట్లు రాసేది ఉంటుంది అలా, దాంట్లో పోతే ఎలగొట్టినాడు. అది ఒకటైతే నేను మర్చిపోలేను అన్నాడు. మన ఛానల్లో కూడా గైస్ చూసినట్లయితే మేము స్టార్టింగ్లో ఒక్కొక్క వీడియో షూట్ చేయడానికి ఎంతెంత ఇబ్బందులు పడతామో అది మాకు తెలుసు. మేము ఎక్కడ కూడా క్యాప్చర్ చేయలేదు, చెప్పరాకపోతుండే కెమెరా ముంగటికి వచ్చేసి ప్రాపర్గా మొత్తం నత్తిపోతుండే. వీడియోస్ అన్ని డిలీట్ చేయలేదు. స్టార్టింగ్ వీడియోస్ మీరు చూడొచ్చు, ఆల్రెడీ నేను ఎట్లా చెప్పుతున్నాను ఫ్రెండ్స్ అని కూడా చెప్పేటని. బట్ అది ఇంప్రూవ్ అవుతూ వచ్చి ఇప్పుడైతే ఈ విధంగా నేను కెమెరా ముందు మాట్లాడగలుగుతున్నా. సో ఒక్కొక్క వీడియో షూట్ చేయడానికి ఎక్కడికడికో పోతుంటే మీ బండ్ల మీద, అంతేకాకుండా వర్షంలో నానుకుంటా అక్కడ ఇక్కడ. బట్ ఇప్పుడు వచ్చేసి అది వేరే ఫీలింగ్ అనిపిస్తుంది. మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటే, లైకులు కొడుతుంటే, కామెంట్లు చేస్తుంటే ఆ ఫీలింగే వేరే. 2 years జర్నీ వచ్చేసి ఇక క్రేజీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. అసలు ఎంత కష్టపడ్డామో మీరు ఒక్కొక్కసారి కొన్ని క్లిప్పులు చూడరు, మీకు తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ సాయి అండ్ మన యూట్యూబ్ ఛానల్లోకి మీకు అందరికీ స్వాగతం.
ఫ్రెండ్స్ మన క్రేజీ సబ్స్క్రైబర్ల గురించి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో యాజ్ ఏ ఎక్స్పెరిమెంట్ లాగా ఫ్రెండ్స్ మనం ఏం చేయబోతున్నామంటే మన దగ్గర అయితే ఫ్రెండ్స్ పెద్ద పడవ చేయడానికైతే మన దగ్గర డ్రాయింగ్ షీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర అయితే 4 బ్రాండ్ న్యూ ఫోన్ ఉన్నాయి కదా, లేదా ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్లో అన్ని కలిపి ఎక్కువ బిస్కెట్స్ వస్తాయని అయితే ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు అయితే కంపేర్ అనేది చేయబోతున్నాం అనమాట. ఇదే ఎక్స్పెరిమెంట్. దీంట్లో ఏం ఎక్స్పెరిమెంట్ ఉందని మీరు అనుకుంటున్నారు కావచ్చు. సుతిల్ బామ్ని వచ్చేసి మనం అక్కడ ఇక్కడ కాదు, మనం వచ్చేసి మన చేతిలో పెట్టి పేల్చబోతున్నాం. సో మనమైతే ఫ్రెండ్స్ ఈరోజు మన ట్రాక్టర్ని యూజ్ చేసి ఈ ప్యాకింగ్ రోల్స్ యొక్క కెపాసిటీని అయితే ఫ్రెండ్స్ మనమైతే టెస్ట్ చేయబోతున్నాం. ఇలాంటి ఒక బాంబ్ని సుతిల్ బాంబ్ని అయితే ఫ్రెండ్స్ మీరైతే పేల్చుంటారు. దీనికంటే చిన్నదే కావచ్చు ఫ్రెండ్స్, పెద్దది కావచ్చు, లేదా తొక్కపటాక్ కావచ్చు. ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ నుంచి ఛాలెంజెస్కి ఉన్న క్రేజ్ గురించి అయితే ఫ్రెండ్స్ నేనైతే సపరేట్గా చెప్పనవసరం లేదు, మీకు అందరికీ తెలిసిందే. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీరైతే ఎక్స్పెరిమెంట్ అయితే లైక్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్ మీరు మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని టూలా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి గ్రో అయ్యి ఇక్కడ దాకానైతే వచ్చినాం. మా కంప్లీట్ ఇంకా కెమెరా అన్నది వస్తుంది, అందరిది వస్తుంది స్టోరీ. ఎప్పుడు వస్తుంది అంటే 1 మిలియన్ కంప్లీట్ అయినాక వస్తుంది. సో ఫటాఫట్ 1 మిలియన్ అయితే కంప్లీట్ చేసేయండి. సో ఇప్పుడు ఈ సూట్ కేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియో కాన్సెప్ట్ ఏంది ఏం కదా అని చెప్పేసి గాయస్ ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు కొద్దిగా. జింగా అసలు నీకు తెలుసా ఏందా? తెలుసు, మనం చేయబోయే మంచి పనికి తొలిమెట్టు లాంటిది. అంతే అంటవా? విజిగా మన ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా? 7,22,657 మంది. అంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. డేట్ ఎంత రాయాలా? 25th July 2024. 25th July 2024 నుంచి 25th October 2024 వరకు మన దగ్గర 3 నెలలు టైం అయితే ఉంది. ఇప్పుడు నేనైతే సబ్స్క్రైబర్స్ కౌంట్ మీకు చూపెట్టినో ఇప్పటి నుంచి టైం వచ్చేసి 12:31 అయితే అవుతుంది. 12:31 నుంచి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మనకు 25th October 2024 వరకు పెరుగుతారో అంత అమౌంట్ వచ్చేసి గైస్ మేమైతే ఎవరికైనా ఒకరికి డొనేట్ అయితే, ఒకరికనే కాదు కొంతమందికి డొనేట్ అయితే వేయబోతున్నాము. అంటే మెడికల్ పరంగా ఎవరికైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇంకేదైనా హెల్ప్ కోసం మనకు చూస్తున్న వాళ్ళకైతే గైస్ మేమైతే హెల్ప్ అయితే చేయబోతున్నాము. యాక్చువల్లీ సూట్ కేసులో ఏముందనేది మీకు చూపెట్టలే కదా. సూట్ కేసులో కనుక మీరు చూసినట్లయితే 10,000 రూపీస్ క్యాష్ అవుతుందన్నమాట. ఈ 10,000 రూపీస్ అనే కాదు, మా దగ్గర ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే 500 రూపీస్, 500 మేమే 2,000 రూపీస్ దీంట్లో వేసినాం. అంతేకాకుండా 10,000 రూపీస్ అయితే ఉన్నాయి. 12,000 రూపీస్తోని దీన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది మన సబ్స్క్రైబర్స్కి ఒక ఛాలెంజ్ లాంటిది. మీరు 25th October 2024 వరకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ని అయితే మన ఛానల్కి గెయిన్ చేపిస్తారో అంత అమౌంట్ని వచ్చేసి గైస్ మేమైతే ఎవరికైనా ఒకరికి హెల్ప్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. మన ఛానల్లో మేము చాలా నీచెస్ పైన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. క్యాంపింగ్స్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, రివెంజ్ ఛాలెంజెస్ కావచ్చు, ఇలా ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, రకరకాల వీడియోస్. సో ఇలాంటి నీచ్ కూడా కావాలని చెప్పేసి చాలామంది అడిగారు కాబట్టి సో మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఈ డిఫరెంట్ నీచ్ని అయితే గైస్ మేమైతే ట్రై చేస్తున్నాము. మీరు చేయాల్సిందల్లా ఒకే పని, మీరు చేసేది ఏం లేదు, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద అయితే పెట్టుకోర్రి. సో ఇప్పటి నుంచి ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటారో అంత అమౌంట్ వచ్చేసి దీంట్లో అయితే యాడ్ చేస్తాం. 1 సబ్స్క్రైబర్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. సో చాలామంది అనుకుంటారు కావచ్చు ఆల్రెడీ ఏంటంటే అన్న మేము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా మరి దానికి ఏం లేదా అని చెప్పేసి ఈ 12,000 రూపీస్ దానికి. అంతేకాకుండా మీ అందరికీ కిసి జింగా కెమెరా కిసి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కిసు. సో మీలో చాలామంది అడిగిన నీచే కాబట్టి అందరికి హెల్ప్ చేయండి అని చెప్పేసి సో ఇప్పటి నుంచి అయితే దీంట్లో అమౌంట్ యాడ్ అవుతూనే ఉంటాయి. మీరు ఒకవేళ 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, అంత అమౌంట్ మా దగ్గర లేకున్నా ఎక్కడి నుంచి అప్పు తెచ్చి అయినా సరే కంపల్సరీ మేము 25th October 2024 రోజు ఎంత సబ్స్క్రైబర్స్ ఉంటే అంత అమౌంట్ అయితే మేమైతే డొనేట్ అవుతాం. ఎంతమంది ఉంటే కాదు, ఇక్కడ నుంచి ఎంత పెరిగిరో అంత. ఇప్పటినే గాయస్ మనం వీడియో షూట్ చేసి లేచినామో లేదో ఆల్రెడీ 2 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిరు. మీరు వచ్చి 57 ఉండే 59కి అయితే పోయింది. తీరా 2 రూపాయలు. సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే గాయస్ పెరుగుతారో అన్ని రూపాయలు దీంట్లో యాడ్ అవుతూనే ఉంటాయి. మీరు దాల్చుకుంటే ఒకే రోజులో 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ కూడా కంప్లీట్ చేయగలుగుతారు. కాబట్టి ఇక ఎంత అమౌంట్ని హెల్ప్ చేద్దామని డిసైడ్ చేసేది మీరే. మీ అందరికి ఒక ఛాలెంజ్. సో ఇక ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి మా అందరి కోసం. అసలు ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మనం వీనికి 50,000 రూపీస్ చెక్ ఇచ్చినాం కదా, ఆ చెక్ ఏం చేసినవరా? బ్యాంక్లో పైసలు వేసుకున్నా, కొన్ని విత్డ్రా చేసుకొని కొన్ని ఇట్లా నాటేసిన వాళ్ళకి కైకిలలో కావాలని. ఓకే, అంటే వీళ్ళు పర్సనల్ యూస్కి అయితే వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు కదా. ఆ వీడియో కింద చాలామంది కామెంట్ అయితే చేసారు, అన్న ఆడియన్స్కి ఏం లేదా వీడియో చూసే వాళ్ళకు, అంతేకాకుండా ఎవరైనా ఇట్లా మెడికల్ పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి సో దాని మీద మేము బేస్ అయ్యే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాం ఈరోజు. సో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని రూపాయలు మనమైతే ఈ విధంగా హెల్ప్ చేయడానికైతే యూజ్ చేద్దాం.
సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.